హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ ఈశ్వర్. వెల్కమ్ టు బడ్లాస్ కిచెన్. ఈరోజు మనం రాగి పిండితో జావ చేసుకుందామండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చలవ చేస్తుందండి. ముందుగా రాగి జావ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే వేసుకొని వేడి చేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న కప్పు తీసుకొని 3 స్పూన్ల రాగి పిండి వేసుకొని పావు గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి వేడైపోయాయి కదా వాటర్, అందులో ఈ రాగి పిండి మిశ్రమాన్ని మొత్తం వేసుకొని కలుపుకుందామండి. ఇది చిక్కబడేదాకా కలుపుకోవాలన్నమాట. పచ్చివాసన పోయి మనకి కొంచెం బ్లాక్ అవుతుంది, అప్పుడు మనకు ఉడికినట్టు అనమాట. ఇప్పుడు ఇందులోనే నేను తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ సరిపోతే మనం మజ్జిగ కలుపుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చండి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇంకొక 5 నిమిషాలు, ఇప్పుడు నేను 3 నిమిషాలు పట్టింది, ఇంకో 2 నిమిషాలు ఆగి నేను కట్టేసుకుంటున్నానండి. ఇలా మరగాలన్నమాట. మరిగితే అప్పుడు మనకి రాగి పిండి చక్కగా ఉడికినట్టు. ఇప్పుడు రాగి పిండి ఉడికిన తర్వాత చల్లారి పెట్టుకున్నాను. అందులోనే ఒక కప్పు చిక్కటి మజ్జిగ పోసుకున్నానండి. పుల్లటి మజ్జిగ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తీయటి పెరుగు అయినా పర్వాలేదు, వేసుకోవచ్చండి. అందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అందులోనే 1 స్పూను నిమ్మరసం కూడా వేసుకున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా కొంచెం స్వీట్ కాను, క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిర్చికి స్కిప్ చేయండి పిల్లలు ఉంటే. ఇలా వేసుకొని గ్లాస్లో సర్వ్ చేసుకొని ఇవ్వండి. పిల్లలు, పెద్దవాళ్ళు చాలా చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ తాగుతారు. మనకు కూడా రాగి పిండి జావ అనే ఫీలింగ్ లేకుండా చక్కగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. మేమైతే ఇలా చేసుకుంటాము. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్